హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ ఆర్ రాజు. ఈ మధ్యన వీడియోలు అయితే ఏం చేయట్లేదు, గ్యాప్ అయింది. ఇప్పటికెళ్ళైతే రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తుంటాయి. DJI Neo అని ఒక డ్రోన్ తీసుకున్నా. అది ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తా. ఇంతవరకు నేను కూడా యూజ్ చేయలేదు. అది ఇంకోటి ఆపరేటింగ్ చేయడం కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం డ్రోన్ ఎగిరేయడము ట్రై చేస్తా, వీలైన వరకు ఎట్లా ఎగిరేస్తాను. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చూసిన ఎట్లుందని మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియో కోసము చూస్తున్నా. ఇప్పుడు చూపి దాంట్లో బ్యాటరీలు ఉన్నట్టున్నాయి. 2 బ్యాటరీలు ఇచ్చిండు. ఒక బ్యాటరీ ఏమో దాంట్లో ఉంది డ్రోన్లో. ఇది ఛార్జింగ్ పెట్టుకోడానికి బ్యాటరీ. కేబుల్ ఇచ్చిండు ఒకటి. ఇప్పుడు ఇది డ్రోన్ రిమోట్ కనిపిస్తుంది. ఓకే, రిమోట్ అయితే ఇచ్చిన సైడ్కి పెట్టుకున్నాం. ఉంటే సైడ్కి ఇచ్చిండు ఈ 2 పెట్టేటివి. ఇది తీసి దానికి సెట్ చేద్దాం. ఇట్లా అంతే. ఓకే, పర్ఫెక్ట్. ఇట్లా ఆడుకోవచ్చు మనం. ఈ సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు అస్సలైన బయటకు వస్తుంది డ్రోన్. చిన్న డ్రోన్, మన చేతంతోనే ఉంటుంది. మినీ డ్రోన్ ఇది. DJI కంపెనీకి నియో అని ఒకటి కొత్తగా వచ్చింది. బాగుంది, నాకు చూసిన. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంది వర్క్, ఎలా చేస్తుందో. క్లిక్ చేస్తున్నా, ఇది ఆన్ చేస్తున్నా. అయితే ఈ దాన్ని ఫ్లై చేయడానికే DJI ఫ్లయింగ్ ఒక యాప్ ఉంటుంది. DJIలో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనము దాని అయితే ఫ్లయింగ్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇచ్చిండు ఫాలో, ఇవి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్లో నేను ఫాలో మోడ్ పెట్టుకుంటాను. నన్ను ఎట్లా ఫాలో అవుతుందో చూద్దాము. ఓకే, కెమెరా నా ఫేస్ సైడ్ పెట్టుకుంటా. నన్ను ఫేస్ స్కానింగ్ చేసి నన్ను ఫాలో అవుతుందంట. చూద్దాం ఇది నన్ను ఫాలో అవుతుంది కదా, చెక్ చేసేపోయాను. తిరుగుతుంది. అలా అవుతుంది. చూస్తుంది. ఇంకోటి గాలి ఇక్కడ బాగా వస్తుంది. గాలి వచ్చినా కూడా ఇది ఊగుతలేదు, కట్ట ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నేను హ్యాండ్ ఇట్లా పెడితేనే ల్యాండ్ అవుతుంది. వేరే వాళ్ళ హ్యాండ్ పెడితే ల్యాండ్ కాదు. ఇది నా హ్యాండ్ పెడితే యానిమల్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఆప్షన్ తీసుకుంటున్నా. చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది ఈ ఆప్షన్స్ అంటే మన చుట్టూ తిరుగుతుంది. రౌండ్ ఎంత ఉందో మొత్తం 360 డిగ్రీస్ మొత్తం కవర్ చేస్తాను చుట్టూ రౌండ్ గా. అది కొత్త పక్షి, రకమైన పక్షి వచ్చింది ఊరికి. మళ్ళీ సేమ్ వెళ్తాది పోయి మళ్ళీ రిటర్న్ మనతోనికే వస్తుంది. ఇప్పటికైతే ఓకే. నెక్స్ట్ మనము రిమోట్ కంట్రోల్ తోటి చేద్దాము. ఎట్లా వస్తుందో దాన్ని గమనించి చూద్దాం. ఎంత దూరం అవుతుందో కూడా తెలియదు మనకు. అండ్ ట్రై. ఒక 100 మీటర్లు అవుతుంది అంతే. 100 మీటర్లు దీనికి చుట్టుముట్టు కానీ వస్తున్నా గేడు శనిక మొత్తం
ఏమన్నా కనబడుతుంది ఊరుకు అది ఒక గాలి రౌండ్ సేఫ్ దా ఇక తొందర రా ఇటు అదికి కిందికి గుడిసా అన్నా రాదా దాంట్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది ఇంకా తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే వెదర్ కట్ బాగాలేదు, ఈరోజు అయితే గాలి ఎక్కువ వస్తుంది ఫుల్. ఈ గాలికి ఇంత పైకి ఎగిరేసినా అక్కడనే సైడ్కి పోతుంది, తేలిగా ఉంది కదా అల్లుకోవడం వల్ల గాలికి అక్కడనే కొట్టుకుపోతుంది. ఇక ఎందుకులే మళ్ళీ జరదాంట్లో చెడగొట్టుకోవడం అని తీసుకున్నా. ప్రస్తుతానికైతే ఇది ఆఫ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.